ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ గురించి మీకు తెలిసిందే కదా. పోస్టల్ జీడీఎస్ జాబ్స్ గురించి అందులో మీకు బీపీఎం, ఏబీపీఎం అంటే ఏంటిది అనేది కంప్లీట్ గా జాబ్ ప్రొఫైల్, సాలరీ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి వర్క్ చేయాల్సి ఉంటుంది, వీళ్ళకు అప్కమింగ్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ నేను సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్ లో మనకు ఏ విధంగా ప్రమోషన్స్ ఉంటాయి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసినాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో మన ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో చూడండి. క్లియర్ గా పిన్ టు పిన్ అనేది నేను చెప్పడం అయితే జరిగింది. ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయని, మీకు ₹1,00,000 దాకా పోస్టల్ డిపార్ట్మెంట్ లో సాలరీ ఉంటుంది అనేది నేను ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియో చూడండి ఒకసారి, ఓకేనా. అండ్ ఈ వీడియోలో బీపీఎం, ఏబీపీఎం అంటే ఏంటిది, సాలరీ ఎంత ఉంటుంది, అండ్ ఏం వర్క్ చేయాలి, వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, ఫుల్ కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకొని, అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మనకు జీడీఎస్ అంటే మీ అందరికి తెలిసిందా, గ్రామీణ్ డాక్ సేవక్ అన్నమాట. మనకు పోస్ట్ ఆఫీస్ లా మెయిన్ రోల్ వచ్చేసి వీళ్ళదే అన్నమాట, జీడీఎస్ వాళ్ళదే. మనకు ఎక్కువ శాతంగా అన్ని పోస్ట్ ఆఫీసులలో వీళ్ళే ఎక్కువ శాతంగా ఉండడం అయితే జరుగుతుంది. దీన్ని గ్రామీణ డాక్ సేవక్ అని అంటారు. అంటే విలేజ్లల్లో సంబంధించిన ఏదైతే పోస్ట్ కి సంబంధించి అన్ని కూడా వీళ్ళే చూసుకోవాలి. కాబట్టి గ్రామీణ్ డాక్ సేవక్ అని పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఇందులో 2 రకాల పోస్టులు ఉంటాయి ఈ గ్రామీణ్ డాక్ సేవక్ లో, జీడీఎస్ లో. బీపీఎం ఒకటి అండ్ ఏబీపీఎం అన్నమాట. ఇక్కడ బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే బీపీఎం కింద వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట. ఇక్కడ మెయిన్ పర్సన్ వచ్చేసి బీపీఎం అన్నమాట. ఇతని జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, బీఓ అంటారు దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక్కడ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అంటే ఐపీపీ బ్యాంక్ ఉంటది కదా, దానికి సంబంధించిన పేమెంట్స్ సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం అన్నమాట. అలాగే దాంతో పాటు మార్కెటింగ్, అలాగే ప్రమోషన్స్, ప్రొడక్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నది కదా పోస్ట్ ఆఫీస్ సంబంధించి. కస్టమర్ సర్వీస్ సెంటర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, సిఎస్సి అంటారు దీన్ని. అండ్ మెయింటైన్ డైలీ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్, అండ్ రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో పోస్ట్ ఆఫీస్ సంబంధించి వాళ్ళన్నీ కూడా ఈ బీపీఎం అనేది వ్యక్తి అనేది చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ జీడీఎస్ సంబంధించి రెస్పాన్సిబుల్ ఏదైతే ఫినాన్షియల్ సంబంధించి రూరల్ ఏరియాస్ ఉంటాయో ఈ బీపీఎం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇతను కేవలం 4 to 5 అవర్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ ఏదైతే మనకు ఆఫీసులలో ఉంటుంది కదా, కేవలం 4 to 5 అవర్స్ మాత్రమే ఇతను చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి సంబంధించిన ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్. సింపుల్ గానే ఉంటుంది, సింపుల్ గా మీకు ఉండడం అయితే జరుగుతుంది. అండ్ సాలరీ విషయానికి చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి మనకు 18,000 నుంచి 19,000 వరకు వస్తుంది. అండ్ ప్రజెంట్ మనకు డిఏ కూడా ఇంక్రీజ్ చేశారు కదా, దాదాపు డిఏ వచ్చేసి దాదాపు ₹360 నెలకు ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. దాదాపు ఓవరాల్ గా మాకు 19,000 నుంచి 20,000 వరకు మీకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఏదైతే బీపీఎం కి సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ ఏబీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట. ఇతను వచ్చేసి ఏం చేయాలి ఉంటుంది అంటే మెయిల్స్ కానీ, ఆర్టికల్స్ అండ్ సింపుల్ లెటర్స్ డెలివరీ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కడికంటే విలేజ్లకి, ఏదైతే విలేజెస్ ఉంటాయి కదా మారుమూల గ్రామాలు, అక్కడికి వెళ్ళి ఏదైతే లెటర్స్ వాళ్ళకి ఏమైనా లెటర్స్ వస్తే వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఎవరు చూసుకోవాలి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట. అండ్ బీపీఎం కి ఇతను అసిస్టెంట్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. డైలీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆఫీస్లో వర్క్ ఏమైనా ఉంటేనే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఏదైతే ఆఫీస్ వర్క్ చేయాల్సింది ఎవరంటే బీపీఎం అన్నమాట. ఇంకేమైనా బీపీఎం తో కాకపోతే ఏబీపీఎం కి హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. మాక్సిమం చేయరు, మొత్తం ఓవరాల్ గా బీపీఎం చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం లెటర్స్ ఏదైతే ఉంటుందో అవిటిని మాత్రమే ఏబీపీఎం చూసుకోవాల్సి ఉంటుంది. దాదాపు మనకు 2-3 రోజులకు ఒకసారి వస్తాయి కాబట్టి మనకు ఆఫీస్కి వెళ్ళి ఒక 1 అవర్ ఉండి వస్తే సరిపోతుంది, ఓకేనా.
యాక్చువల్‌గా అఫీషియల్‌గా 4-5 అవర్స్ ఉండాలి. కానీ ఏందంటే మనకు రెగ్యులర్‌గా జరిగేది ఏందంటే డే టు డే లైఫ్‌లో ఏబీపీఎం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 అవర్, 2 అవర్స్ వెళ్లి అక్కడ ఉండి వస్తారు అంతే తప్పించి ఉండదన్నమాట. మీకు ప్రెజెంట్ అనేది పడతది. ఇక డెలివరీ సంబంధించి క్యాష్ బ్యాక్స్ గాని సంబంధించి అన్నీ కూడా చూసుకోవాలి. మెయిన్‌గా లెటర్స్ గాని అవి గాని టికెట్స్ అవి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది ఏబీపీఎం సంబంధించిన జాబ్ ప్రొఫైల్ వచ్చేసి. అండ్ దీనికి సాలరీ వచ్చేసి ప్రెజెంట్ మన సబ్‌స్క్రైబర్స్ అయితే చేస్తున్నారు. ఏదైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రెజెంట్ వచ్చేసి 15,600 ఆ విధంగా అయితే పడుతుందట. దానికి సంబంధించి ఫుల్ వీడియోస్ కూడా చేస్తాను. అంటే బీపీఎంకి ఎంత సాలరీ ఉంటుంది, పే స్కేల్ ఉంటది కదా! వాళ్ళ అఫీషియల్ పే స్కేల్ తీసుకొని నేనైతే ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే పే స్కేల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరికాయి కదా! కేవలం గవర్నమెంట్ ఆ జాబ్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటది కదా! చూద్దాం అదేమైనా దొరికితే నేను ట్రై చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అండ్ ఏపీఎం సంబంధించిన జాబ్ ప్రొఫైల్ కూడా ఇది సంబంధించి అండ్ పే స్కేల్ కూడా దొరికితే చేస్తాను. ఓకేనా. దానికి సంబంధించిన వీడియో కూడా మనకు ఛానెల్‌లో త్వరలో వస్తదన్నమాట. అండ్ సాలరీ చూసారు కదా! వీళ్ళకు సంబంధించి చూసుకుంటే మాత్రం 300 దాకా పెంచడం అయితే జరిగింది. 3% కదా! ఎయిత్ పే కమిషన్‌లో సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి చూసుకోవచ్చు కదా! ఇదే మనకు సేమ్ ఏదైతే మనకు పోస్ట్ ఆఫీస్‌లో మెయిన్ హెడ్ వచ్చేసి ఇదేనమాట. అంటే నీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇండియా పోస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ ర్యాంక్స్ అన్నమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. మీరొకసారి చూసుకోండి ఆ వీడియో. కంప్లీట్‌గా వర్క్ అండ్ సాలరీ చెప్పడం అయితే జరిగింది కదా! బీపీఎం అండ్ ఏబీపీఎం. అండ్ ఇంకొకటి మీరు ఈ వర్క్ చేస్తూ వేరే జాబ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్‌గా గాని అండ్ లేకుంటే ఇతర ఏ గవర్నమెంట్ జాబ్స్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ దీనికి సంబంధించి ఏదైతే ఉందో కంప్లీట్‌గా 4-5 అవర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సాలరీ కూడా సరిపోతది. 4-5 అవర్స్‌కి ఎక్కువ సాలరీ ఇస్తున్నారు. యాక్చువల్‌గా నేను చెప్పాలంటే. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు మామూలుగా ప్రైవేట్ ఏదైతే జాబ్స్ ఉంటాయో మనకు 8 అవర్స్, 12 అవర్స్ డ్యూటీస్ ఉంటాయి. వాళ్ళకే 15,000, 13,000 ఇస్తున్నారు. కేవలం ఇది 2, 3 గంటలు, 4, 5 గంటలకే 15, 16,000 ఇస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా బెటర్ జాబ్స్ అన్నమాట పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి. ఇది లెక్క ప్రకారం చూసుకుంటే మనకు అండ్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనకు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి మిస్ అయితే చేసుకోకండి అప్‌కమింగ్ నోటిఫికేషన్‌లో. అండ్ సాలరీ అండ్ వర్క్ అయితే చెప్పడం అయితే జరిగింది కదా! ప్రమోషన్స్ అంటే వీళ్ళకు 3 ఇయర్స్ అయితే సర్వీస్ చేసి ఉండాలి. బీపీఎం అయినా గాని, ఏబీపీఎం గాని. అంటే మనకు ఇంటర్నల్‌గా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో హై సాలరీ అంటే మనకు ఏదైతే లెవెల్స్ ఉంటాయి కదా! వేరే లెవెల్‌కి దాటాలంటే మీరు ప్రమోషన్స్ అయితే కావాలి. ప్రమోషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఎగ్జామ్స్ అయితే రాయాల ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేది. నేను ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేశాను. చూడండి ఆ వీడియో. 3 ఇయర్స్ అయితే కంపల్సరీగా మీరు సర్వీస్ చేసి ఉండాలి. ఆ తర్వాతనే మీరు ఎలిజిబుల్ అయితారన్నమాట ఎంటీఎస్‌కి. ఎంటీఎస్‌కి సింపుల్‌గా ఎగ్జామ్ అయితే ఉంటది. ఎవరైతే కాంపిటీటివ్‌కి ప్రిపేర్ అయితున్నారో వాళ్ళకి సింపుల్‌గా క్రాక్ అయితే చేస్తారు. ఓకేనా. ఇది సంబంధించి ఏదైతే వీడియో అనేది ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. థాంక్ యూ.